ఈ యొక్క దేవాలయ భూమిని కబ్జా చేయడానికి ప్రధానంగా ప్రభుత్వమే కారణము అనేటువంటిది మనకు కానరావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి యొక్క 8 ఎకరాల స్థలం అని అంటే కోట్ల విలువైనటువంటిది. ఈ కోట్లాది రూపాయల విలువైనటువంటి స్థలాలను ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రధానంగా కబ్జా చేయాలని అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం, జిల్లాలలో కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా భూ అక్రమదారులంతా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీలో చేరటం అనేటువంటిది జరిగింది. ఇది చేరటం అనేటువంటిది కాదు, ఇవాళ కాదు, తెలుగుదేశం హయాం నుంచే ఇది ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఇలాంటి భూముల ఆక్రమణ చేయటానికే వాళ్ళు రాజకీయ అధికార దాహంతో ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. యావత్తు హైదరాబాదు నగర జనం ఈ నడిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని కాపాడుకోవటం గురించి అనేక ప్రయోగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం చూస్తుండగానే 8 ఎకరాల స్థలంలో మరి కన్స్ట్రక్షన్ జరుపుతూ ఉన్నారు. కోర్టు ఎక్స్పర్టీ డిగ్రీ ఇవ్వటం అనేటువంటిది జరిగిందంటే ఒక ఇద్దరు కలిసి కొట్లాడుకొని ఒకరు గైరాజరై ఇంకొకరు హాజరు కావటం వల్ల ఇది ఎక్స్పర్టీ డిగ్రీ కావటం అనేటువంటిది జరుగుతుంది. దాని ద్వారా అతనికి సగం ఇతనికి సగం అనేటువంటి ఒక వాటాదారులుగా ఇద్దరు కూడా ఇలా ఆక్రమదారులుగా ఉండటం అనేటువంటిది ఉంటుంది. ఇట్లా హైదరాబాద్లో గతంలో కూడా చాలా స్థలాలు జరిగినటువంటివి మనం చూసాం. మా మియాపురంలో కూడా మేము చూడటం అనేటువంటిది జరిగింది. ఆఖరికి ఆ ఎక్స్పర్టీ ఎవరైతే ఉన్నాడో ఆయన హాజరు కాకుండా ఉండగలిగితే ఈయనకు డిగ్రీ పొందటం అనేటువంటిది, ఆ డిగ్రీ ద్వారా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే కోర్టులో అనేక రకాల యొక్క కోర్టు ద్వారా పోలీసు రక్షణ కూడా తీసుకోవటానికి అవకాశం ఉంది. మరి పోలీసు బలగాలు ఇవన్నీ కూడా ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ ఈ విధంగా ఇద్దరు దొంగలు కలిసి పాలు పంచుకుంటున్నట్టుగా మనకు కానరావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఈ ప్రభుత్వం వెనువెంటనే చర్య తీసుకొని ఆపకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం అంతా కూడా మండల కార్యాలయాల ముందు ధర్నా చేస్తాం. అట్లాగే కలెక్టర్ ఆఫీసు నిర్బంధం కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసు, కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని దీన్ని ఆపాలని, వాళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా దీన్ని ఆఫ్ చేయాలని కోరుతా ఉన్నాం. లేని వెడల మేము ఆందోళన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది. వామపక్షాల నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన చేసి అడ్డుకుంటాం. లేదు ఇలాగే కొనసాగుతుందంటే మేము కూడా ప్రజలను దించి ఒకవైపు నుంచి గుడిసెలేపించే కార్యక్రమం కూడా తీసుకోవటం అనేది అది ప్రజలకు దక్కాలి, లేకుంటే ప్రభుత్వానికన్నా ఉండాలి. కానీ ఇలాంటి దళారీ దొంగలకు మాత్రం దక్కొద్దు అనేటువంటి ఆలోచనతో మేము పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది. ఒకరోజు జనాన్నంతా కూడగడతాం, ఈ మొత్తం అంతా కూడా గుడిసెలేపించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. జాగ్రత్త పడాలి ప్రభుత్వం అని మేము హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటాం.